హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ డిసెంబర్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఫైనల్కి అయితే రిలీజ్ అయింది. మరి ఎవరైనా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ క్యాండిడేట్ లాగిన్లో రెస్పాన్స్ షీట్లో ఒక్కసారి మీ స్కోర్ అయితే చెక్ చేసుకోగలరు. సో ఫైనల్కి అయితే రిలీజ్ అయింది. మరి ఓకే ఫ్రెండ్స్, మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో నేను ముందే చెప్తున్నా. సో టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్. టెట్లో రెస్పాన్స్ షీట్లో కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళైతే ఇంకా టయాన్ని అయితే వృధా చేసుకోవద్దు. సో డిఎస్సి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ వైజ్గా మీకు క్లాసెస్ అదేవిధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాము. మరి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే బ్యాచ్ జనవరి 4th స్టార్ట్ చేశాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు ప్రీవియస్ షెడ్యూల్స్ కూడా పంపించడం అయితే జరుగుతుంది. సో డిలే అవుతుందని మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలాగో మనం సంక్రాంతికి ఒక 3 or 4 డేస్ మీకు హాలిడేస్ ఇస్తాం కాబట్టి మీరు ఈ పెండింగ్ టాపిక్స్ మీరు అప్పుడైనా కవర్ చేసుకోవచ్చు. మరి ఫెస్టివల్ తర్వాత చూద్దాంలే అనుకోవడం మాత్రము నేను మళ్ళీ చెప్తున్నా. ఫెస్టివల్ సాగ్తో మాత్రము మీరు టయాన్ని వృధా చేసుకోవద్దని చెప్తున్నా ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ప్రతిరోజు ఇంపార్టెంటే. అప్కమింగ్ డిఎస్సి నోటిఫికేషన్ మీకు ఫిబ్రవరిలో 100% ఉంటుంది కాబట్టి ఇంకా ఫెస్టివల్ తర్వాత చూద్దాంలే అని మీరు పోస్ట్పోన్ చేసుకున్నారు అనుకోండి, 1 వీక్ సమయం వృధా అవుతుంది. సో ఫెస్టివల్ సాగ్తో మాత్రము సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు అని మాత్రము మీకు ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. ఎవరైనా మన డిఎస్సి గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, దయచేసి టైంపాస్గా డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు. సీరియస్గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే డిఎస్సి పర్పస్ అని చేయండి. మేము ప్రాసెస్ కూడా చెప్తున్నాం కాబట్టి విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎంవీఆర్ నంద్యాల నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి. 8341949272 8341949272. సో డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇలా డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్స్ని బేస్ చేసుకొని మీకు షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. అంటే ఆ రోజు క్లాసెస్ ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్ రాసుకోవాలి. అదే రోజే క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీ ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాట్సాప్ గ్రూప్లో యాక్టివేట్ చేసి మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాము. ఆ ఐడి నెంబర్ ద్వారా మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. క్లాసెస్ కూడా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాసెస్ కూడా వినొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మాత్రం మీరు సమయాన్ని వృధా చేసుకున్నారు అనుకోండి, ఈ డిఎస్సియే కాదు మీకు ఎన్ని డిఎస్సీలు వచ్చినా కానీ వృధానే. నోటిఫికేషన్ వచ్చే లోపే మీరు ఈ జనవరి మంత్ ఎవరైతే పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారో వారు 100% డిఎస్సిలో సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ సంక్రాంతి కాదు, మీకు జాబ్ వస్తే ప్రతిరోజు సంక్రాంతి. మళ్ళీ చెప్తున్నా, జాబ్ వస్తే ప్రతిరోజు సంక్రాంతి. సో మీరు సంక్రాంతి ఫెస్టివల్ ఓకే ఇంపార్టెంటే, బట్ ఆ ఫెస్టివల్ సాక్తో మీరు సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. సో ఎవరైనా ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి, మీకు ఈరోజు అయితే డే 3 ప్రాసెస్ జరుగుతుంది. సో మీకు డే 1 డే 2 షెడ్యూల్స్, వాటి యొక్క క్లాసెస్, వాటి యొక్క ఎగ్జామ్స్ కూడా పంపిస్తా. మీరు ఫ్రీ టైంలో ఎప్పుడైనా వినియోగించుకోండి. ఇది ఒక మంచి అవకాశము. ప్రెసెంట్ బ్యాచ్కి అయితే మీకు 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి, అంటే క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ అనమాట. 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్ కండక్ట్ చేస్తాము. తర్వాత క్విక్ క్లాసెస్తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ బ్యాచ్కి ఎక్స్పెషల్ ఇచ్చాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా విన్నారనుకోండి, మ్యాథ్స్ ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. ఈవెన్ విద్యాస దృక్పథాలు కానివ్వండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ కానివ్వండి, ఇలా కొన్ని ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, దానికి రిలేటెడ్ కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి మీకు 100% అయితే యూజ్ అవుతుంది. అదేవిధంగా క్విక్ క్లాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ ఉంది. మెన్సురేషన్ మొత్తం విన్నా మేము ఒక ఫార్ములా, ఒక లాజిక్ ప్రకారం, అంటే మెన్సురేషన్లో మీకు సర్కిల్స్ పరంగా కావచ్చు, క్వాడ్రిలేటర్స్ పరంగా కావచ్చు, ట్రయాంగిల్స్ పరంగా కావచ్చు, వాల్యూమ్స్ పరంగా కావచ్చు, ఇవన్నీ మొత్తం మీద మీకు ఒక వీడియోలోని మొత్తం మీకు ఫార్ములాస్ అన్నీ ఒక వీడియోలో ఉన్నాయనుకోండి, ఫార్ములాస్ వింటే ఆల్మోస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ పైన మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోగలరు. అంటే క్విక్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ గ్యాదర్ చేసుకోవడం అనమాట. ఇలా మీకు డిఎస్సి వరకు మీరు మా దినంలోనే ఉంటారు. 100% సక్సెస్ అయ్యే విధంగా మీకు ప్రిపరేషన్ ప్లానింగ్ ఉంటుంది. అలాగే మిమ్మల్ని తయారు చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు.
బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము. ఇంకా సమయాన్ని అయితే వృధా అయితే చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా ఎవరైనా టెట్ పరంగా ఫైనల్కి చెక్ చేసుకోవాలి అనుకుంటే మీ అఫీషియల్ సైట్ ఏపీ టెట్ అఫీషియల్ సైట్లోకి వెళ్ళండి. అఫీషియల్ సైట్లో మీకు క్యాండిడేట్ లాగిన్లో మీరు క్యాండిడేట్ లాగిన్ బేస్ చేసుకొని రెస్పాన్స్ షీట్లో ఒక్కసారి మీరు ఫైనల్ కీ చెక్ చేసుకుంటే మీరు ఏమైనా ప్రైమరీ కీకి ఫైనల్ కీకి ఏమైనా చేంజెస్ వచ్చాయో తెలుస్తుంది. సో అదే ఫైనల్ రిజల్ట్ కాదు, ఎందుకంటే ఇంకా టెట్కి నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కాబట్టి మరి మెయిన్ రిజల్ట్ వచ్చేంత వరకు 1-2 మార్కులు తక్కువ తలా ఉన్నారనుకోండి, అదే ఫైనల్ రిజల్ట్ అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఆ నార్మలైజేషన్లో మీకు ఆ 2-3 మార్కులు పెరగడానికి ఆస్కారం కూడా ఉంటుంది. బట్ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు అనేది అఫీషియల్ బేస్ చేసుకొని అయితే టెట్ అఫీషియల్ సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రము రిజల్ట్ పరంగా అయితే 19th జనవరి అంటే ఈ మంత్ 19th రిజల్ట్. బట్ అంతకన్నా ముందే రిజల్ట్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు అయితే ఎక్కువైతే కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా టెట్ గురించి మర్చిపోండి. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంకా డిఎస్సి మీద ఫోకస్ చేయండి. సమయాన్ని మాత్రం వృధా అయితే చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.